వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపుతూ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలను ప్రసారం చేస్తున్న గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు థింక్ ఆంధ్ర, M9 న్యూస్ వంటి సంస్థలకు ఆమె లీగల్ నోటీసులు జారీ చేశారు. కర్ణాటకలోని మైసూరు సిద్ధార్థనగర్లో శైలజ అనే వృద్ధురాలు నిద్రిస్తున్న గదిలోకి ఓ చిరుతపులి చొరబడి మంచం కింద నక్కింది. ఈ భయానక దృశ్యాన్ని గమనించిన కోడలు సుజాత ఏమాత్రం భయపడకుండా ప్రాణాలకు తెగించి అత్యంత చాకచక్యంగా గదిలోకి వెళ్లింది. తన అత్తను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి గది తలుపులు బిగించడంతో పెను ప్రమాదం తప్పింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆలస్యానికి ప్రతిపక్షాలే కారణమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని, ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. ఈ అంశంపై ముఖాముఖి చర్చకు తాను సిద్ధమని, పవన్ కళ్యాణ్ చర్చకు వస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరారు. టెక్ దిగ్గజం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. తమ సిబ్బందిలో సుమారు 10% మందిని ఇంటికి పంపాలని సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 8,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన T20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసి ఆమె అగ్రస్థానానికి చేరుకున్నారు. దీనితో ఇప్పటివరకు అత్యధిక పరుగుల రికార్డుతో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆమె అధిగమించారు.